ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు బాలరాముని దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అటు మందిరం ఆవరణలో నిత్యం భక్తి గీతాల ఆలాపనకు ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. 100 మంది కళాకారులు 45 రోజుల పాటు రాగసేవ నిర్వహిస్తున్నారు. అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు, రోజురోజుకు పెరుగుతూనే ఉన్న సంఖ్య, భక్తుల ఉల్లాసానికి రాగసేవ. అయోధ్య రామమందిరంలో ఈ మధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠను అత్యంత వైభవంగా నిర్వహించారు. మరుసటి రోజు నుంచే భక్తులు స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలోనే నిలుచుంటున్నారు. ఆలయానికి వచ్చే వారికి ఉల్లాసం కల్పించే విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో శ్రీరాముడికి అంకితమిస్తూ 45 రోజుల పాటు భక్తి సంగీత ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. 100 మందికి పైగా కళాకారులు ఈ వేడుకలో పాల్గొని శ్రీరామ రాగసేవ అందించనున్నట్లు తెలిపారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు కొనసాగుతుందన్నారు. శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు రాముడి పాదాల చెంత రాగసేవ అందిస్తారు. హేమమాలిని, అనూప్ జలోటా, అనురాధ పౌడ్వాల్, మాలిని అవస్థి, సోనాల్ మాన్సింగ్, సురేష్ వాడ్కర్, పద్మా సుబ్రహ్మణ్యం తదితరులు ఇందులో పాల్గొంటారని ట్రస్ట్ తెలిపింది.